ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలని కోరుకున్నది. మరి దానికి ఇల్లు కట్టుకోవాలంటే నువ్వు లోన్లకు ట్రై చేసి అవి ట్రై చేసి ఇవన్నీ సక్సెస్ కావాలి కదా. దానికి కొన్ని పూజలు పెట్టిర్రు. అమ్మ నీకు ఇల్లు కావాలనుకుంటే ఈ పూజ చేయి, ఈ పూజ చేయి, ఈ యంత్రానికి పూజ చేయి అని చెప్పారు. అప్పుడు ఇప్పటి వాళ్ళు నమ్ముతలేరు. నమ్మకుంటే ఏమవుతుంది, దాని జీవితంలో ఇల్లు కట్టకుండానే అవుతున్నది. అందుకని ఏం చేయాలంటే మనము అసలు సబ్జెక్ట్కి వస్తున్నా, ఏం చేయాలంటే మత్స్య యంత్రం, ఇది మత్స్య యంత్రం. ఈ మత్స్య యంత్రాలు ఏం చేయాలంటే మంచిగా 5 ఇంచులు ఉండాలి, 5 ఇంచుల ప్రమాణంలో ఉండాలి. దీని లోపల ఉన్న యంత్రాలు కూడా చుక్కలు చుక్కలు కొట్టి ఉండవద్దు, ప్రింటెడ్ మంచిగా ఉండాలి. అది కూడా రాగి రేకు మీదనే ఉండాలి, మంచిలో వాళ్ళేదన్నా రాగి రేకు. 5 ఇంచుల ప్రమాణం ఉండాలి. దీని లోపల చేప మంచిగా చేప ఉండాలి. ప్రతి అక్షరము కా ఉంది అనుకోండి, మీది జట కూడా ఆని ఉండాలి దానికి, కాకు. లేకుంటే ఎస్ అవుతుంది, అది కా కాదు ఎస్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క అక్షరం ఏదైనా ఆనలేదంటే అది తా ఉందనుకో, ఆ మీద జట ఆనలేకుంటే తా కాదు, అది అక్షరమే కాదు. అట్లా ఇప్పుడు ఈ ఉన్నది, రెండవ రకం, మొదటి రకం ఈ ఉన్నది, దాని కింద జట్టు ఉండాలి, ఇది ఉండాలి. అది లేకుంటే అదేమవుతుంది, కాదు కాదు. అట్లా అక్షరాలు అనేటివి మీ కంప్యూటరైజ్ చేసి నేను చేపిస్తాను. అయితే మీరు కూడా ఇలాంటి మార్కెట్లో తెచ్చుకోవాలి. ఇది ఏం చేయాలంటే దీన్ని మంచిగా గురువారం రోజు లేదనుకుంటే మంగళవారం రోజు ఒక మత్స్య యంత్రం తెచ్చుకోండి, ఒకటి కుర్మా యంత్రం తెచ్చుకోండి. కుర్మా యంత్రం కూడా తెచ్చుకొని ఏం చేయాలంటే ఈ 2 యంత్రాలను, ఒక ప్లేట్ల రాగి ప్లేట్ల కుర్మా యంత్రం, ఒక రాగి ప్లేట్ల మత్స్య యంత్రం. మరి కుర్మా యంత్రానికి మత్స్య యంత్రానికి మధ్యన చేపలు ఉంటాయి కదా స్వామి, దీనికోమో కుర్మానికోమో మళ్ళీ తాంబేలు ఉంటుంది కదా, అది ఎట్లా పెట్టాలని మళ్ళీ నాకు ఫోన్లు చేస్తావు. వద్దు, మీకు చెప్తున్నా నేను ఈనండి. ఒకసారి ఈ కుర్మా యంత్రానికి తల ఉంటుంది కదా, దీంట్లో తల ఉంటుంది, మధ్యన తాంబేలు ఉంటుంది. దీన్ని ముఖం మన రోగు పెట్టుకోవాలి పూజ చేసేటప్పుడు. ఇది నీళ్ళలోనే ఉండాలి. రాగి ప్లేట్లు వేసేసి మంచి తులసాకులు వేసేసి మంచి శుద్ధమైన రాగి, ఇంకా గంగాజలం ఉంటే 2 సుక్కలు వేయాలి. దాంట్లో వేసి మత్స్య యంత్రము కూడా దీంట్లో ఏముంటుంది, దీంట్లో చేప ఉంటుంది. దీని చేప ముఖాన్ని ఉత్తరానికి నార్త్ ఫేస్ చేసి పెట్టాలి ఆ ప్లేట్లో. ఏది మన దేవుడు ఎరబెట్టేటప్పుడు ఈ 2 పక్క పక్కన పెట్టుకోండి. ఈ 2 పక్క పక్కన పెట్టేసేసి పూజ చేయండి. రెండింటిని మీరు 41 days పూజ చేసిరు అనుకోండి, 100%. లేడీస్ అయితే ఆ 5 రోజులు పూజ వేరేలతో చేయించుకోవాలి, ఇంట్లో వాళ్ళతో చేయించుకొని మీరు ఏం కోరుకోవాలి, దీనికి ఈ చేప కానీ ఈ కుర్మా యంత్రానికి కానీ ఓన్లీ బెల్లం అన్న లేకుంటే నవధాన్యాలు నానబెట్టి మొలక తీసి నైవేద్యంగా పెట్టాలి. అవి నానబెట్టి మొలకలు వెళ్ళినాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు ఇన్ని అక్కడ పెట్టండి. పెట్టి అవి తిన్నా కానీ ఆరోగ్యానికి మంచిది. దాంట్లో ఒక వడ్లు మాత్రం వేయకుండా బియ్యం వేయాలి. వడ్లు వేస్తే కుత్కెళ్ళి ఇరుకుతాయి మనం తినేటప్పుడు. కాబట్టి ఈ రెండింటికి పూజ చేసుకోండి. లేదు మాకు మంటపం చిన్న స్వామి, ఏదో కిచెన్లో పైన కొట్టేసినాం, ఇల్లు మాత్రం పెద్దగా కట్టుకున్నాం, 300 గజాలలో 3 bedroom, డెకరేషన్లు కూడా బాగానే చేసినాం, దేవునికి మాత్రం ఆడ చిన్న గూడు కట్టేసేసి ఒకటి కట్టె డబ్బా చేసి ఆడ తలిగి ఇచ్చేసినాం ఆయనను. మరి ఇవి పెట్టుకోవాలంటే మరి ఇక ఏం చేస్తాం, మీరు దేవునికి ఇచ్చిన స్థానం అది. దాని గురించి ఏం చేయాలో పీట వేయాలి. పీటేసి దాని మీద 2 ప్లేట్లు పెట్టి పూజ చేసుకోండి. 41 days దీపారాధన చేయండి, మంచిగా అగరవత్తులు పెట్టండి, తులసాకేయండి. రోజు నీళ్ళు మారవాలి కంపల్సరీ ఆ ప్లేట్లలో. లేకుంటే ఈ పూజ అనేది అందులో స్మెల్ వస్తుంది, ఆకులు పాడైపోతాయి. చేస్తే రోజు నీళ్ళు కావాలి, రోజు వీటిని తోమాలి. అవి మీకు ఇల్లు ఏదైతే ఏర్పాటు అయ్యి ఎప్పుడైతే మీకు ప్లాట్ వచ్చిందో దానికి ఏం చేయాలంటే ఈశాన్యంలో సంపు తవ్వుతారు. ఈశాన్యంలో సంపు తవ్వుతారు. అయితే మళ్ళీ వచ్చేసి తూర్పుకుంటే గేటు తూర్పుకే వస్తుంది, మళ్ళీ వచ్చేసి పడమట్టుకుంటే పడమటికే వస్తుంది, ఉత్తరానికి ఉంటే ఉత్తరానికి వస్తుంది. దక్షిణానికి ఉంటే మాత్రం మేము దక్షిణం పెట్టాము, వెనక లోపల ఇల్లు తిప్పి కట్టుకుంటామంట. ఇల్లు తిప్పి కట్టకూడదు. ఇప్పుడు నీకు సీటు కూర్చుంటావు, ఎదురుకే ముఖం ఉండాలి. షాప్ పెడతావు, ఎదురుకే ముఖం ఉండాలి. నేను ఇటు తిరిగి పెడతా, నా ఈపు రోడ్డుకు పెడతా అంటే తప్పది. ఇల్లు లోపల తిప్పి కడుతున్నారు, అట్లా కట్టకూడదు. దక్షిణానికి రోడ్డు పెద్ద రోడ్డు ఉందనుకోండి, రాజమార్గం, అటే నీ ముఖద్వారం ఉండాలి, అప్పుడే ఇల్లు చక్కగా ఉంటుంది. అయితే ఆ గేటు దగ్గర పెట్టాలి ఇది ఈ కుర్మా యంత్రం మీకు ఇల్లు అయిన తర్వాత కట్టేటప్పుడు. అయితే ఈ గేటు దగ్గర ఎట్లా పెట్టాలి, దీని ఫేస్ అనేది మన ఇంటి లోపల చూడాలి. ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంటాయి కదా, ప్లాస్టిక్ డబ్బాలు మామూలుగా ఇంత ప్లాస్టిక్ డబ్బాలు దొరుకుతాయి, ఇలాంటి డబ్బాలో పెట్టాలి. పెట్టేసేసి దాని లోపల గోమచక్రాలు అంటే అందరూ తెలుసు, దీంట్లో పాజిటివ్ రేసెస్ ఉంటాయి. కొన్ని గోమచక్రాలు, పసుపు కొమ్ములు,
వీలైతే ఇంత పసుపు కుంకుమ పచ్చకర్పూరం ఇవన్నీ వేసి పచ్చకర్పూరము దాంట్లో మీకు ఇంకా పవర్ మీకు ఇంకా కావాలి పవర్ అనుకుంటే తెలిసిన వాళ్ళ దగ్గర పోయి పచ్చలు ఉంటాయి, పచ్చలు మరకతాలు అవి, మళ్ళీ వచ్చేసి తెల్ల గురిగింజలు ఇవన్నీ వేయాలి. దాని లోపల పసుపు గవ్వలు వేసేసి ఆ డబ్బాను మన ఇంటి ఒకటికి ఇల్లు తయారు కాకముందు పెట్టినా సరే, లేదు ఇప్పుడే పెడతామంటే ఇల్లు తయారైన పెట్టుకుని మెయిన్ గేట్లో మన ఇంటికి ముఖం చూస్తున్నట్టుగా పాతి పెట్టాలి. పాతి పెట్టి దాని మీదకి వెళ్ళి ర్యాంప్ వస్తుంది, అన్నీ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి దాని మీదకి వెళ్ళి తొక్కొచ్చా లేదా స్వామి అంటే దాని మీదకి వెళ్ళి తొక్కొచ్చు పోవచ్చు. అదేంటంటే అది భూస్థాపితం ఉంటుంది కాబట్టి దాని మీదకి వెళ్ళి పోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మత్స్య యంత్రం ఏం చేయాలి, ఇల్లు తయారయ్యేటప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ముందు ఏం చేయాలంటే మనం సంప్ ఏర్పాటు చేయాలి. ఫస్ట్ ఇల్లు స్టార్ట్ చేయగానే సంప్ ఏర్పాటు చేయాలి. సంప్ అంటే ఏంది, ఒక రింగులు ఇట్టేసి మనం నిలువ పెడతాం చూడు ఈశాన్యంలో, అది చేసుకోవాలి. ఫస్ట్ తవ్వి చేసి దాని నిండా నీళ్ళు ఉండాలి. దాంట్లో ఈ మత్స్య యంత్రం వేసి ఇల్లు స్టార్ట్ చేసినామంటే నీకు ఇమీడియట్ 40 రోజులలో ఇల్లు తయారైపోతుంది. ఇది అని లేచేయాలి. మీరు పూజ చేసి ఈ 2 తీసుకెళ్ళి మీరు ఇంట్లో పూజ చేస్తారు కదా, ఎక్కడైతే ప్లాంట్ ఇప్పుడు స్టార్ట్ చేసినా అక్కడ వేయాలి. వేసేసేసి రోజు దానికి దండం పెట్టుకోండి. మేస్త్రీలు వస్తారు, మధ్యాహ్నం ఆపరు, మీ కాంట్రాక్టర్లు మీకు ప్రాబ్లం చేయరు. తర్వాత ఇల్లు కంప్లీట్ అయినాక మీకు ఇష్టమైతే నైరుతిలో ఒక సుదర్శన యంత్రం త్రిశూలం పెట్టుకోండి, సరిపోతుంది. ఈ మత్స్య యంత్రం అనేది పూజ చేయండి, మీకు 100% మీకు ఈ స్వగృహం అనేది మీకు ఏర్పాటు అవుతుంది. సొంత ఇల్లు అనేది కలుగుతుంది. ఆ దత్తాత్రేయుని అనుగ్రహం, సాయిగ్రహం అనుగ్రహంతో నాకు ఇచ్చిన దివ్య శక్తితోటి, దివ్య జ్ఞానంతో మీ అందరికి వాక్శుద్ధితోటి చెప్తున్నా. తొందరగా మీరు అనుకున్న వాళ్ళందరికీ సొంత ఇల్లు కావాలని ఆశీర్వదిస్తున్నా. జై గురుదత్త.